నాకు పెళ్ళై 10 రోజులైంది. ఇంతవరకు సెక్స్లో పాల్గొనలేకపోయాను. ఎంత ప్రయత్నించినా అంగం గట్టిపడటం లేదు. నాకు పెళ్ళవగానే నపుంసకత్వం వచ్చేసింది. ఇక నా బ్రతుకు ఇంతేనా? నాకు ఎందుకు అకస్మాత్తుగా నపుంసకత్వం వచ్చింది? సాధారణంగా అకస్మాత్తుగా నపుంసకత్వం రావడం అనేదంతా ఎప్పుడు కూడా తెలియని ఒక యాంగ్జైటీ అండి, లేదా భయం, కంగారు, గాభర. యాంగ్జైటీ డిజార్డర్ అంతేకే కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం మెయిన్గా, ఏదేదో ఊహించడం. వాళ్ళకి ఏంటంటే సెక్స్ అనేది ఒక యుద్ధాన్ని పెడుతుంటే ఫీల్ అవుతారు. నా పెళ్ళి అయింది, నా భార్యని మెప్పించగలనా లేనా, ఫస్ట్ మగాడి కలిగేటువంటి డౌట్. అస్తరం చేశాను, బాగానే ఉంది, అక్కడ ఆడవాళ్ళతో కలవడం కాదు కదా, ఇప్పుడు ఆడదాన్ని కలవాలి. అందులో కొత్త పెళ్లి కూతురు అంటే కోటి కోరికలతో శోభన గదిలోకి అడుగు పెడుతుంది. అడుగు పెట్టలేదు, నేను ఆమె అనుకుని రీత్యా నేను ఉండకపోతే ఎలాగా, ఉండనా అంతే. చర్చాలు అయిపోయింది. యాంగ్జైటీ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ప్రతి మగాడికి ఆల్మోస్ట్ ఇది ఉంటుంది. అయితే ఆ డిగ్రీ, ఆ టెన్షన్ అనేది ఎంత ఉంది అనేది, అది 5%, 10%, 50%, 70%, 100%. 50% ఉండేవాడికెళ్ళానే కస ఇటు తనుకుంటాడు, కానీ ఏదో కస దాన్ని పుంజుకుంటాడు. చేసి అమ్మయ్యా చేయగలిగాను, చేశాను అనుకుంటాడు. అప్పుడు మూసిపోతే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, చేయగలిగారుగా సక్సెస్. 100% విరగదీసి తీస్తాడు. కానీ చాలామందికి మాత్రం ఒక రకమైన యాంగ్జైటీ, చేస్తారా చేయను, డౌట్, భయం, కంగారు, ఏదైనా చేసేయాలి త్వరగా, ముందు చేసేయాల్సిన అనుకుంటాడు, అసలు చేయలేడు. ఇది కాదు. దీన్ని ఏంటంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. పెర్ఫార్మెన్స్ ఆ పని చేయడంలో తెలియని ఆందోళన, భయము, కంగారు, గాభర. అంటే ఫెయిల్యూర్, సెక్స్ విషయంలో ఫెయిల్యూర్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, దీన్ని నపుంసకత్వం కేవలం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. కొంతమంది దిగదుక్కుంటారు, పర్వాలేదు చేసుకుంటారు. ఒకసారి చేసేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఫస్ట్ థింగ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మరి డబుల్ ట్రిబుల్ అయిపోతుంది. ఒకటేనండి, వెరీ సింపుల్ అండి సెక్షువల్ యాక్ట్ అనేది. ఎందుకు భయం? ఇంక వీడికి ఇంకా లేని పని చేయి, నపుంసకుడిని అయిపోయినాము, కొజ్జానము, ఇక అన్నీ నేను అస్తమయం చేశాను కదా, నాకు ఇంత వీర్యం పోయింది కదా, అస్తమయం కాబట్టి నిద్రలో పోయింది కదా, ఇంక అంతే పనికిరా అనుకుంటాడు. ఇవన్నీ పనికిరాని. అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్, లైంగిక విజ్ఞానం కావాలి. ఆ లైంగిక విజ్ఞానంలో ఏది ఏమిటో తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది. తర్వాత ఈ రకమైనవన్నీ ఉంటాయి, భయాలు ఉంటాయి తెలుస్తుంది. హౌ టు ఓవర్కమ్ అనేది ఉంటుంది లైంగిక విజ్ఞానంలో. ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఉంటుంది. ఒకవేళ భయం వస్తే కూడా ఎలా తట్టుకోవాలని ఉంటుంది. దాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలని ఉంటుంది. ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్లో ఉంటాయి. అంచేత అసలు భయపడడం ముందు మానేయాలి. అంతేకాదు, అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం అండి. పెళ్లి చేసుకోవడం ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను ఎలాగ ఉండాలి, అసలు వెళ్ళాడు అడిగాడంటే అప్పటికి వాడు మనసులో ఒక రకం భయం వచ్చేస్తుంది అన్నమాట. కానీ అడగాలి, అప్పుడు డాక్టర్ వివరంగా చెప్తాడు. అసలు భయం వదిలిపోతుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అయితే ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డౌన్ అయిపోతుంది. అంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డౌన్ అవ్వాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు వస్తాయి? సరేనండి, సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల వస్తాయి. సెక్స్ ఎడ్యుకేషన్లో అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అయితే, కాన్ఫిడెన్స్ అయితే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. అంచేత ఒక్క పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేకుండా ఉండవచ్చు కాదు. కాన్ఫిడెన్స్, తన ఆత్మవిశ్వాసం కావాలి. అంటే ఈ అబ్బాయికి
లేనిపోయిన భయం ఉంది, కంగారు ఉంది, గాబరా ఉంది, పెర్ఫార్మెన్స్ అయిపోయి నపుంసకత్వం మొత్తం కాదు. ఇప్పటికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తే ఇంకా మంచిది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్తే వాళ్ళే చెప్తారు. అమ్మాయికి కూడా అమ్మ కొద్దిగా కోఆపరేట్ చేయి, ఈ భయస్తులు కాస్త అమ్మాయికి నువ్వు కొద్దిగా కోఆపరేట్ అయితే వాళ్ళు సహకరిస్తారు అంతా. కానీ ఇది మగాడు కదా, మగతనం మహా అహంకారంతో ఇంకా ఏదవుతాడు, ఇంకా దెబ్బతింటాడు. అహంకారం ఎప్పుడు దెబ్బ కొడుతుంది, అంతకనే లేదు. డాక్టర్ ఇద్దరు పెళ్ళి అయ్యాక మొదలే చెప్పుకుంటే మంచిది, కాదంటే వెంటనే నెక్స్ట్ వెళ్ళిపోయి డాక్టర్ ఇద్దరు కలిసి వెళ్తే బెస్ట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.